ఆవు మరియు పులి. ఒక అడవిలో ఒక ఆవు ఉండేది. అది చాలా సద్గుణాలు కలిగినదైంది. అడవిలోని జంతువులందరితో స్నేహంగా ఉండేది. రోజూ నది దగ్గరికి వెళ్లి నీరు తాగి, గడ్డి తిని, పచ్చని పచ్చిక బయళ్లలో విహరించేది. ఒకరోజు పులి ఆ ఆవును చూసి, దానిని తినాలని సంకల్పించుకుంది. కానీ ఆవు ఎంతో గుణవంతమైనదని అందరూ చెప్పుకోవడంతో పులికి కొంచెం సంకోచంగా అనిపించింది. అప్పుడు ఆవు పులిని చూసి ఇలా అడిగింది. ఏమండీ పులి గారూ, మీరు ఎందుకు నన్ను తినాలనుకుంటున్నారు? అడవిలో ఎన్నో జంతువులున్నాయి కదా. పులి చెప్పింది. నిన్ను తినాలని నాకు ఆకలి వేసింది. కానీ నీ మాటలు విని కొంచెం ఆలోచిస్తున్నాను. ఆవు నవ్వుతూ అంది. మీరంటే మాకు గౌరవం. కానీ ఒక్కసారి నా గేదె పిల్లను చూడాలనుంది. ఒక్కసారి వెళ్ళి వస్తాను. వాగ్దానం, వెంటనే వచ్చి మీకు స్వయంగా హాజరవుతాను. పులికి ఆవు నిజాయితీ నచ్చింది. సరే, అన్నది. ఆవు తన గేదె పిల్లను చూసి, ఆ పిల్లను దగ్గరుండి చూసుకుని, చెప్పింది. బిడ్డా, నువ్వు మంచి జీవిగా ఉండాలి. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. తరువాత ఆవు మాట ఇచ్చినట్లుగా పులి దగ్గరకు వెళ్ళింది. పులి ఆశ్చర్యపోయింది. అంత నిజాయితీ గల జీవిని నేను ఎలా తినగలను? అని అనుకుంది. ఆవుతో ఇలా చెప్పింది. నీ నిజాయితీకి నమస్కారం. నిన్ను తినను. నువ్వు వెళ్ళిపో. ఆవు హర్షంగా తన పిల్లతో కలిసింది. నీతి, నిజాయితీ ఉన్నవారిని అందరూ గౌరవిస్తారు. నీకు ఇది నచ్చిందా? మరో కథ